గ్రీన్లాండ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజలు మేము మీతో కలవమని చెప్తున్నా సరే, గ్రీన్లాండ్ ప్రధానమంత్రి చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మేమేం మీతో కలవాల్సిన అవసరం లేదు, మాకు అక్కర్లేదు అని. కానీ మేము కలుపుకు తీరతామంటున్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ నామజపం నానాటికి శృతి మించుతోంది, ఆ ద్వీపం పూర్తిగా అమెరికా వశమై తీరాల్సిందేనని, అది తప్ప ఇంకా దేనికి అంగీకరించే ప్రసక్తే లేదని బుధవారం పునరుద్ఘాటించారు. అంతేకాదు అందుకు నాటో కూటమి ఇతోధికంగా సాయపడాలని చెప్పుకొచ్చారు. వెనిజులా మీద సైనిక చర్యతో అధ్యక్షుడు మదురో దంపతుల్ని నిర్బంధించిన అనంతరం ట్రంప్ తన దృష్టి అంతా కూడా ఇప్పుడు గ్రీన్లాండ్ మీదనే కేంద్రీకరించాడు. అది గ్రీన్లాండ్తో పాటు ఆ ద్వీపాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్, అలాగైతే తొలితోట పిలిచేది తామేనని డెన్మార్క్ పోటాపోటీ ప్రకటనలతో వాతావరణం బాగా వేడెక్కింది. ఈ పరిస్థితిలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఒకవైపు డెన్మార్క్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు ఉన్నతాధికారులతో కూడిన బృందంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాషింగ్టన్లో భేటీ అవుతుండగా అంత కేవలం కొద్ది గంటల ముందు ట్రంప్ మళ్ళీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. అమెరికా జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే, ఆ ప్రయత్నాలకు నాటో కూటమి సారథ్యం వహించాలి, లేదంటే గ్రీన్లాండ్పై రష్యా, చైనా పట్టు సాధిస్తాయి, అలా జరగనివ్వబోమంటూ సొంత సోషల్ మీడియా ట్రూత్లో చెప్పుకొచ్చాడు. ప్రతిష్టాత్మకతలు పెట్టిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో గ్రీన్లాండ్ అతి కీలకమని చెప్పుకొచ్చారు. గ్రీన్లాండ్ అమెరికా గుప్పెట్లోకి వస్తే నాటో మరింత బలోపేతమైన శక్తిగా మారుతుందని చెప్పుకొచ్చారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రతినిధి బృందం ఇప్పటికే వైట్ హౌస్లో ఒక దఫా అమెరికా బృందంతో చర్చలు జరిపింది. వాన్స్తో భేటీ తర్వాత సెనేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో వాళ్ళు మరోసారి సమావేశం కాబోతున్నారు. మరోవైపు గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలకు రక్షణ లేదా ఇతర శాఖల నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదంటూ ఇద్దరు సెనేటర్లు తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు. వీళ్ళలో ఒకళ్ళు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన వాళ్ళు కావడం అన్నది ఇక్కడ స్పెషాలిటీ.